స్థానిక పేపర్ మిల్ రోడ్ సీతంపేటలో నిర్వహిస్తున్న షోడశ దిన ప్రయుక్త పంచాయతన పూర్వక సూర్యారాధనలో భాగంగా ప్రతిరోజు సూర్య భగవానుడికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం యాగ నిర్వాహకులు వడలి కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం సూర్య నమస్కారాలు, హోమాలు, శతచండీ పారాయణ హోమం, సుదర్శన మంత్రానుష్ఠానం హోమం, శ్రీ లక్ష్మీ గణపతి జపం, చతురావృతి తర్పణ, అష్టద్రవ్య హోమాలు, రుద్రాభిషేకం హోమం, 9 గంటల ఉచిత కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి. శుక్రవారం శ్రీ పద్మిని సౌన్య ఛాయ ఉషా సమేత సూర్య కళ్యాణం భక్తి శ్రద్ధలతో జరిగింది. అనంతరం భక్తులకు సూర్యతీర్థం వితరణ చేశారు. ఆయన మాట్లాడుతూ సర్వరోగాలను నివారించే శక్తి ఉన్న సూర్య భగవాను ఆరాధించడం ద్వారా ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారన్నారు. 25వ తేదీ ఆదివారం ఉదయం 10:30 గంటలకు పూర్ణాహుతి జరుగుతుందన్నారు. అనంతరం సుమారు 10,000 మంది భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. షోడశ దినోత్సవ ప్రయుక్తంగా జరుగుతున్న పంచాయతన పూర్వక సూర్యారాధనలో రేపు 25వ తారీఖు ఆదివారంతో ఈ కార్యక్రమం ముగిచున్నది. అలాగే ఆ రోజు మహాపూర్ణాహుతి విశేషమైన 10,000 మంది తక్కువ కాకుండా అన్న సమారాధన చేయాలనే సత్సంకల్పంతో ఈ కార్యం జరుగుతున్నది. అందుచే ఈ 16 రోజుల్లో జరుగుతున్నటువంటి సకల ఫలములు రావాలి అంటే ఖచ్చితంగా పూర్ణాహుతిని దర్శించుకోవాలి. అందుచే ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి పూర్ణాహుతి కార్యక్రమం ప్రారంభమవుతుంది. అయిన వెంటనే అన్న సమారాధన కూడా జరుగుతుంది. అన్నప్రసాదం కూడా అందరూ స్వీకరించి భగవత్ అనుగ్రహం పొందగలరు. అలాగే ఈరోజు విశేషంగా సూర్య కళ్యాణం మన చుట్టుపక్కల ఎక్కడా కూడా అక్కడక్కడ కొన్ని సూర్య దేవాలయాలు, విశేషమైనటువంటి సూర్య దేవాలయాల్లో తప్ప సూర్య కళ్యాణం అనేది జరగదు. సూర్యుడు అనేవాడు ఆరోగ్యకారకుడే కాదు, ఐశ్వర్య అన్ని సదాగృహి పాపక్షయార్థి వ్యాధినాశనార్థి, ఎలాంటి రోగములనైనా ఎలాంటి బాధలనైనా తీర్చేటువంటి వాడు సూర్యభగవానుడు. ఆయనకి విశేషంగా ఈరోజు సూర్య కళ్యాణ మహోత్సవం అనేది జరపడుతుంది. అలాగే సామూహికంగా మహిళలందరిచే ప్రతిరోజు కూడా ఉచిత కుంకుమార్చన చేయించడం, అనేక మంది భక్తులు పాల్గొనడం అయితే జరుగుతున్నది. అలాగే త్రిచన్యాసపూర్వకంగా సూర్య నమస్కారాలు 12-11 ప్రాంతం నుంచి సూర్యతీర్థ ప్రసాద వితరణ అనేది జరుగుతుంది. సాయంత్రం ప్రదోషకాలంలో అమ్మవారికి విశేషమైన లలితా సహస్రనామంతో కుంకుమార్చన, తీర్థ ప్రసాద వినియోగం జరుగుతుంది. అలాగే రేపు జ్యోతిర్లింగార్చన, ఆ రోజు పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ఇక్కడ చండీ హోమము అలాగే జ్యోతిర్లింగార్చన కూడా చేయడం జరుగుతోంది. స్వామివారి సూర్య భగవానుడి అమ్మవారు అనుగ్రహం పరిపూర్ణంగా పొందగలరు.